आकाश भी दिलो
కుమారులారా అది ఏమిటి తండ్రి కదా ఓరి కుమారులారా అది ఏమిటి తండ్రి నాకు చాలా ఆకలి దప్పుకలుగా ఎక్కువగా ఆగుపడుతున్నాయి నాయన నేను మన ఊరికి ఉత్తరాన 12 ఆమడ దూరమున ఒక సముద్రం ఒడ్డు కలదు ఆ సముద్రం నడుకొమ్మ శిఖరాన ఒకే ఒక చెమ్మవృక్షము కలదు ఆ చెమ్మవృక్షము కొమ్మ నడు సముద్రంలో వాయి ఉన్నది దాని కొమ్మకి ఒట్టి కట్టుకొని ఉయ్యాల జంపాల ఊగుచు నీ చేతిలో ఉన్న చంద్రాయముతోనిగా ఒకటేటి కటార్చుకొని తీసుకురాగలవని నా మనసు కోరుతున్నది నాయన ఈ మాటకు ఏమందు నాయన గోవిందయాచారి తండ్రి నేను పై వచ్చేదను మాకు చెలువమ్మ తండ్రి సరే చల్లగా పై రమ్ము నాయన నీకు శుభం పలుకును గాక అంటే ఇక్కడ మాకు చూడదా ఓహో మా తండ్రి చెప్పిన సముద్రం అనే ఇదే ఉండవచ్చును ఈ సముద్రం ఒడ్డున జమృక్షం కూడా ఇదే ఉండవచ్చును దీని కొమ్మ నాటి సముద్రానికి వాలి ఉన్నదే ఆ వాలి ఉన్న కొమ్మకి నేను ఉట్టి కట్టుకొని ఉయ్యాల చంపాల అని ఊగు చూసేదగాక ఈ కొమ్మని నరికిన వెడల కొమ్మ నేను నడుసలు కొట్టుకోబోతుంటేనే నేను మరణించినతో ఆ యొక్క సిద్ధునికి పరవరాక్షం ఇయ్యాలను మా తండ్రి మా పైన ఎంతటి కమడ బుద్ధి తలబెట్టినాడు అయినా ఈ పని కూడా మాతో కానిరదంటే మా తండ్రి మమ్మల్ని ఏం చేయగలడు తండ్రి అంతటి ఘనమైన కారణం మాతో కానిరదు అదిగో మన మఠంలో ఉన్న దూదేకుల సిద్ధునికే చెప్పు చూడము తండ్రి చెప్పు చూడము సరే అట్టుడుము నాయన సిద్ధునికే చెప్పు చూడదు ఓరి కుమారులారా అది ఏమిటి తండ్రి ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా నాయన వింటున్నాను తండ్రి మరలా నీవైనా పోయి ఆ చెంబువృక్షపాకులు విస్తరలు కొట్టుకొని తీసుకురాగలవని నా మనసు కోరుతున్నది నాయన ఈ మాటకు ఏ మందు నాయన పొతులు రయాచారి తండ్రి నేను పోయి వచ్చేదను నాకు సెలవున్న సంగముల తండ్రి సరే చల్లగా పై రమ్ము నాయనానికి శుభం కలుగును గాక ఓహో మా తండ్రి చెప్పిన సముద్రం ఇదే ఉండవచ్చును సముద్రం ఉండే చెమ్ము వృక్షం కూడా ఇదే ఉండవచ్చును దీని కొమ్మనడి సముద్రంలోకి వాలి ఉన్నదే ఈ వాలి ఉన్న కొమ్మకు ఉట్టి కట్టుకొని ఉయ్యాల జంపాలని చూసేదగాక
రంగున మూల అరుణెమ్మాడో చూడు ఉయ్యాలో రంగున చిలుక అంతాతో తోడుకొని ఆడిస్తూ ఎన్నాదే ఉయ్యాలో ఆడిస్తూ ఎన్నాదే ఉయ్యాలో ఓం నమః కాకాల్లో 12 కర్మము తీసుకొని కర్మము ఎగతోడు ఉయ్యాలో కలరే కోలైదోను రాత్రి ఒక్కటే గాని కరకంటోడు తోడు ఉయ్యాలో కరకంటోడు తోడు ఉయ్యాలో ఓం నమః అవు రామాదమ్మ చెప్పిన కోరిక ఎంత విచిత్రంగా ఉన్నది. తాత దాదా నాని సర్వంబు తానిగి కల్పను తీసుగా తోడు ఉయ్యాలో కరతేరా కాడైన దేవాలయములోన దేవిగాయన్నాడే ఉయ్యాలో దేవిగాయన్నాడే ఉయ్యాలో ఓం నమః నారాయణే నారాయణమో బ్రహ్మ రుద్రోల వరే తోడు ఉయ్యాలో శేష సహాయాన్ని శివపాదురయ్య సఖిగాయన్నాడే ఉయ్యాలో సఖిగాయన్నాడే ఉయ్యాలో ఓం నమః ఓం నమః శివాయ సిద్ధమైన పదవి మొండాల మేదిరా ఉయ్యాలో మొన్నలో పాతి కోట గుమంత మందున మొనెవ్వాడో తోడు ఉయ్యాలో మొనెవ్వాడో తోడు ఉయ్యాలో అవురా ఈ కొమ్మని నరికిన ఎడల కొమ్మ నేను నడి సముద్రంలో కొట్టుకుపోతుంటే నేనిక్కడ మరణించినచో ఆ యొక్క సిద్ధులకి పరశివయోగ రహస్యం ఇవ్వవచ్చునని మా తండ్రి మా పైన ఎంత తపట బుద్ధి కలబెట్టి ఉన్నాడు. అయినా ఈ ఘోరమైన కార్యం మాతో కానేరదంటే మా తండ్రి మమ్మేమి చేయగలడు? తండ్రి అంత ఘోరమైన కార్యం మాతో కానేరదు తండ్రి. మన మఠంలో ఉన్న దూదేకుల సిద్ధునికే చెప్పు చూడము తండ్రి. నాయన చిత్తుడికే చెప్పు చూసిదాకా బాలక సిద్ధ వచ్చిన్నావా నాయన? వచ్చి ఉన్నాను గురుదేవా. ఇంతవరకు మీ అన్నగారు చెప్పిన మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరలా నీవైనా పోయి ఆ చంద్రుక్ష పాకులు విస్తర్లు కుట్టుకొని తీసుకురాగలవని నా మనసు కోరుతున్నది నాయన. ఈ మాటకు ఏ మందువు నాయన బాలక సిద్ధ? మహాత్మా గురుదేవా, నీ అనుగ్రహము నాపై ఉండవలను కానీ నేను పోయి ఆ సమృద్ధి ఆకులను తీసుకొని రాగలను. నాకు సెలవని సంగము గురుదేవా. సరే చల్లగా పై రమ్ము నాయన, నీకు శుభం కలుగును కాక. మహాత్మా జగినాయన పోతున్నాను గురుదేవా. ఓహో, మా జగినాయన చెప్పిన సముద్రము ఈ దేవుడవచ్చును, సముద్రము ఒడ్డున సమృద్ధము కూడా ఈ దేవుడవచ్చును. అయినా ఈ కొమ్మ నడి సముద్రంలోకి వాలి ఉన్నదే, ఈ కొమ్మకి ఉట్టి కట్టుకొని ఉయ్యాల దంపాలని ఊగి సూచనగాక.
नाकुला ओंकारमया तोटे परब्रह्म मायाने यालो परब्रह्मने तोटे तोटे लोकला तानो वो थानु नाडे यालो आहा वो तावुन्नाडे यालो अध्यक्षागे महात्मा पंचाचारी मंत्रम पठन्ति तदागीते परब्रह्मं कालाये उय्यालो पंचायुं सत्ताटो परब्रह्म माताटो करुलवारो कानारियालो आहा करुलवारो कानारियालो मध्य सागेरे महात्मा गुरुदेवा नित्यो मेरो बगले आयो तो नालो बोलो भागिन तेरे उयाला आज का देखो लल्ला सृष्टि को ये नाम दे अठाल मरिन तेरे उयाला आहा अठाल मरिन तेरे उयाला अत्यसागे दे महात्मा गुरुदेवा लोकाविर भैयैदो पारुलतो वातोट्ले मनसूदो वल्ले रे उय्यालो ఎరో పోనాలు పోతలకు పసిడే గండల పాటో పండుగా వింటేరే ఉయ్యాలో ఆహా పండుగా వింటిరే ఉయ్యాలో అత్యశాలేదే మహాత్మా గురుదేవా పిండము రెండో అప్పకాయే పక్క పిండోగా వింటేరే ఉయ్యాలో రేయి కాగలు రెండో స్తంభములో నాటుండే పైలే కూడము లెక్కే ఉయ్యాలో ఆహా పైలే కూడము లెక్కే ఉయ్యాలో మధ్య సాగేదే మహాత్మా గురుదేవా పంచా కన్యలో కోడే పంచాయతము సతతే కొట్టే భట్టు పీరే ఉయ్యాలో పంచా కన్యలో కోడే పంచాభేదము తనది కొట్టే భట్టు పీరే ఉయ్యాలో ఆహా కొట్టే భట్టు పీరే ఉయ్యాలో అత్యశాలేదే మహాత్మా సద్గురుదేవా అందాపిండము రెండు ఆనందాయి సూత అన్నపూర్ణ కమలముల ఆట కావు జ్ఞానే ఉయ్యాలో ఆ ప్రతాయే ప్రత ఎల ప్రతానాయే లోకో పోలో శానే ఉయ్యాలో ఆహా లోకో పోలో శానే ఉయ్యాలో అత్యశాలేదే మహాత్మా సద్గురుదేవా సోపో గలా సోపో జగమల్లా థలా లోపో తోటి వై బలి జానే
తానున్నాడే ఉయ్యాలో ఆహా ఊగుతానున్నాడే ఉయ్యాలో దశావేపేన మహాత్మా సద్గురుదేవా పరబ్రహ్మనే తోతే తోటేలో తలగానే ఓగోతానున్నాడే ఉయ్యాలో ఆహా ఓగోతానున్నాడే ఉయ్యాలో మహాత్మా గురుదేవా నీవు చెప్పిన సమృద్ధి ఆకులు కోసుకొని ఇస్తర్లు కుట్టుకొని తెచ్చి ఉన్నాను గురుదేవా నీ ఆకలి తొక్కలి తీర్చుకుని నువ్వు వీరనారాయణ ఓరి కుమారులారా, అదేం తండ్రి కుమారా గోవిందయాచారే, అదేం తండ్రి సిద్ధయ్య పోయి ఆ చమురుక్షపాకులు విస్తరలు కొట్టుకొని తీసుకువచ్చున్నాడు చూడుము నాయన. తండ్రి అంత ఘనమైన కారం నాతో కానదని ముందే చెప్పి కదా తండ్రి, మరలా మమ్మల్ని ఎలా అడిగావు? చూడుము నాయన. కుమారా పోతులరాయాచారే, అది ఏమిటి తండ్రి? సిద్ధయ్య పోయి ఆ చమురుక్షపాకులు విస్తరలు కొట్టుకొని తీసుకువచ్చున్నాడు చూడుము నాయన. తండ్రి అంత ఘోరమైన కార్యం మాతో కానేరదని నీకు ముందే చెప్పి ఉంటుంది కదా తండ్రి, మరలా మమ్మల్ని ఎలా అడిగేదవు? చూడుము నాయన. ఓరి కుమారులారా, అది ఏమిటి తండ్రి? నేను ఒక మనవి తెలపదను, అది వినగలరా ఓ నాయనల్లారా? అది ఎలాగుండో తెలుపము తండ్రి. కుమారా గోవిందయాచారే, ఏం తండ్రి? మన ఊరికి సమీపమున ఒక సునకము మృతి చెంది 3 రోజులైనది. దానికి విడమటక్కన నీరు రక్తము మాంసము మల్లెలతో హల్లాడుతున్నది. దాని నీవు పోయి బుధించుకరాగలవని నా మనసు కోరుతున్నది నాయన. ఈ మాటకు ఏమందు నాయన గోవిందయాచారే? తండ్రి ఈయన పై వచ్చేదను మాకు సెలవు తండ్రి. సరే చల్లగా పై రమ్ము నాయన, నీకు శుభం కలుగును గాక. ఓహో మా తండ్రి చెప్పిన సముద్రం ఇదే ఉండవచ్చును. ఓహో మా తండ్రి చెప్పిన సునకమని ఇదే ఉండవచ్చును. దీని ఎడబడొక్కన రక్తము నీరు మల్లెలతో హల్లాడుతున్నదే. దీని మాంసము గద్దలు తిని బద్దలైనాయి. ఇంత నిత్యమైన సునకాన్ని నా చేతులారా ఎలా ముట్టగలను? తండ్రి ఈ పని కూడా మాతో కనలేదంటే మా తండ్రి మమ్మల్ని ఏం చేయగలరు? తండ్రి అంతటి నీచమైన పని మాతో కానిరదు. అదిగో మన మఠములో ఉన్న దూదేకల సిద్ధినికే చెప్పు చూడం తండ్రి, చెప్పు చూడము. నాయన దూదేకల సిద్ధినికే చెప్పు చదువుగాక. కుమారా కోతులరాయాచారే, అది ఏమిటి తండ్రి? ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను తండ్రి. నీవైనా పోయి ఆ సునకమని 3 దోషులు బుధించుకరాగలవని నా మనసు కోరుతున్నది నాయన. ఈ మాటకు ఏమందు నాయన పొదులురాయాచారే? తండ్రి నేను పోయి ఆ సునకమును భుజించుకొని రాగలను, నాకు సెలవున్న సంగములు తండ్రి. చల్లగా పై రమ్ము నాయన, నీకు జయం కలుగును కాక. ఓహో మా తండ్రి చెప్పిన సునకం ఇదే ఉండవచ్చును. దీని ఎడమడక్కన రక్తము నీరు మల్లెలతో హల్లాడుతున్నదే. దీని మాంసం గద్దలు తిని బద్దలైనవి. ఈ నీచపు సునకాన్ని నాలాంటి పౌరుషవంతుడు ఎలా భుజించగలడు? అయినా ఈ నీచమైన కార్యం మాతో కానేరదంటే మా తండ్రి మమ్మేమి చేయగలడు? తండ్రి ఇంత నీచమైన కార్యం మాతో కానేరదు తండ్రి. మన మఠంలో ఉన్న దూదేకల సిద్ధనికే చెప్పు చూడము తండ్రి. సిద్ధనికే చెప్పు చూడగాక. బాలక్క సిద్ధ వచ్చున్నావా నాయన? వచ్చి ఉన్నాను గురుదేవా. ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నీవైనా పోయి ఆ సునకమని 3 దోషులు బుధించుకరాగలవని నా మనసు కోరుతున్నది నాయన. ఈ మాటకు ఏమందు నాయన బాలక సిద్ధ? మహాత్మా గురుదేవా, నీ కరుణ కటాక్ష నాపై ఉండవలన కాని నేను పోయి ఆ సునకమును బుధించుకొని రాగలను, నాకు సెలవని సంగము గురుదేవా. సరే చల్లగా పై రమ్ము బాలక, నీకు శుభం కలుగును గాక. మహాత్మా చేతిరాయన పోయి వచ్చదా? ఓహో మా చేతిరాయన చెప్పిన సునకము ఇదే ఉండవచ్చును. అయినా దీని మాంసము గద్దలదిలో బద్దలైనది. దీని ఎడబడ్డ రక్తము నీరు మల్లెలతో హల్లాడుతున్నది. ఎంత అవతార మూర్తివయ్యా, అంతా నీమయమనే గురుదేవా. అయినా బుధించుచున్నాను గురుదేవా. ఓ
ఉన్న పంచదార పాల పరమాణ ఎక్కువ గారు అగుపడుతున్నదే తల్లిన అధిక దోషలే అందుకునేది కాక ఓహో అధిక దోషలు ఆశపడగా అదృష్టమైపోయినదే ఎంత అవతార మూర్తివయ్యా హంతా నీమయమనే గుర్తేవా హంతా నీమయమనే ಎಲ್ಲ ಲೋಕಮು ಏಕಮೈ ಕನಪಿಂಚಾದಾಯೇ మాయే నదిలో నాచట మాయే మహాత్మా గురుదేవా माया मेरे भुला मिलते पूरे के हमें माये दरिया माये बहुत सतगुरुदेवा माये आदमी से मारो पाए मारो पाए कल्ले कंडुला माये तगबूले गाये इदी हंता कल्या माये महात्मा सतगुरुदेवा नादा बिंद बोलाये रमोलाये नादा बिंद मोलाये मुदक्षा रमोलाये हारू जगराजुल पै हल्लाडो लाये इदी हंता कल्या माये कलसी के गुरु माये कलसी के पये लाये कलसी के गुरु माये कलसी के पये लाये दिल भी मालिना पापे पत्नी माये अष्टादेवता लाये महात्मा सतगुरुदेवा विष्णु विष्णु लाये अष्टादेवता लाये ब्रह्मा देवनी माये मरिगा पे होये इदी हमका करिया माये మహాత్మా జయజనాయన నీవు చెప్పిన ఆ శునకమును అడపారా బుద్ధించి వచ్చి ఉన్నాను గురుదేవా మూడు దోషులే బుధించున్నావా లేక అధిక దోషులకి ఆశపడినావా బాలక మహాత్మా గురుదేవా అధిక దోషులకి ఆశపడగా అదృశ్యమైపోయినది గురుదేవా బాలక అధిక దోషులు అందెల వెడల నాకన్నా గొప్పవాడు అవును బాలక అట్లా గురుదేవా అవును బాలక ఓరి కుమారులారా అదేమిటండ్రి సిద్ధయ్య పోయి ఆ సునకముని మూడు దోషాలు బుధించుకొని వచ్చున్నాడు చూడుమ నాయన గోవిందయ్యాచారి తండ్రి ఆ పని కూడా మాతో కలరదని నీకు ముందే చెప్పి ఇంకా తండ్రి మరల మమ్మల్ని ఎలా అడిగావు నాయన
కుమార బుధులరాయాచారే అది ఏమిటి తండ్రి? ఆ సిద్ధయ్య పోయి ఆ సునకమనే 3 దోషులు బుధించి వచ్చున్నాడు చూడుము నాయన. తండ్రి, అంత నీచమైన కార్యం మాతో నేరదని నీకు ముందే చెప్పి ఉంటుంది కదా తండ్రి. మరలా మమ్మల్ని ఎలా అడిగేదవు? సరట్టుండుము నాయన. ఓరి కుమారులారా, అది ఏమిటి తండ్రి? నేను ఒక మనవి తెలపదనది చేయగలరా ఓ నాయనల్లారా? అది ఎలా తెలుపు తండ్రి. కుమార గోవిందయ్యాచారే, అదేం తండ్రి? నేను 12 మనలో ఉక్కు గుండ్లు తెప్పించున్నాను. అవి మన ఊరి కమ్మరి కొలుములు 7 14 దినములు అవి మంటికి మెంటికి ఏకమై కావుతున్నవి. ఆ కాగే ఉక్కుగుండును నీవు పోయి బుధించుకురాగలవని నా మనసు కోరుతున్నది నాయన. ఈ మాటకు ఏమందు నాయన గోవిందయ్యాచారే. తండ్రి, నేను పైకి వచ్చేదను, మాకు సెలవు సంగం తండ్రి. సరే చల్లగా పై రమ్ము నాయన, నీకు శుభం బలుగును గాక. ఓహో, మా తండ్రి చెప్పిన కాగి ఉప్పుకుండ్రు ఇవే ఉండవచ్చును. ఈ కాగి ఉప్పుకుండ్రు ఈ మంటికి మింటికి ఏకమై మండుతున్నవే. ఆ కాగి ఉప్పుకుండ్రు నేను పూజించిన వెడల నేను నా పేగులు మలమల సత్తుగాక నేను మరణించను. ఆ యొక్క సిద్ధునికి మన అక్షమేరుడు మా తండ్రి మా పైన ఎంత కపడ బుద్ధతల పెట్టినాడు. అయినా ఈ పని కూడా మాతో కానిదంటే మా తండ్రి మమ్మల్ని ఏం చేయగలడు? తండ్రి, అంతటి ఘనమైన కారణం మాతో కానిరదు. అదిగో మన మఠంలో ఉన్న దూదేకల సిద్ధునికే చెప్పు చూడం తండ్రి, చెప్పు చూడము. నాయన సిద్ధునికే చెప్పు చూసేదాకా. కుమార బుధులరాయాచారే, అది ఏమిటి తండ్రి? ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను తండ్రి. మరలా నీవైనా పోయి ఆ కాగే ఉక్కుగుండను బుధించుకురాగలవని నా మనసు కోరుతున్నది నాయన. ఈ మాటకు ఏమందు నాయన బుధులరాయాచారే. తండ్రి, నేను పోయి ఆ కాగే ఉక్కు గుండెను భుజించుకొని రాగలను. నాకు సెలవున సంగములు తండ్రి. సరే చల్లగా పై రమ్ము నాయన, నీకు జయము కలుగును గాక. ఓహో, మా తండ్రి చెప్పిన కాగే ఉక్కు గుండు ఇవే ఉండవచ్చును. ఇవి మంటికి మింటికి ఏకమై మంటలై మండుతున్నవే. ఈ కాగే ఉక్కు గుండెను నేను భుజించిన ఎడల నా పేగలు మలమల మలమల మాడి ఇక్కడ సత్వగాక. నేను ఇక్కడ మరణించినచో ఆ యొక్క సిద్ధునికి పరశివ యోగ రాజ్యం ఇవ్వవచ్చునని మా తండ్రి మా పైన ఎంత దబడబుద్ధి కలబెట్టి ఉన్నాడు. అయినా ఇంత ఘనమైన కార్యం మాతో కానేరదంటే మా తండ్రి మమ్మేమి చేయగలడు? తండ్రి, అంత ఘనమైన కార్యం మాతో కానేరదు తండ్రి. మన మఠంలో ఉన్న దోదేకుల సిద్ధునికే చెప్పు చూడము తండ్రి. నాయన సిద్ధునికే చెప్పు చూసేదాకా. సిద్ధ వచ్చున్నావా నాయన? వచ్చి ఉన్నాను గురుదేవా. ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరలా నీవైనా పోయి ఆ కాగే ఒక్కగుండును బుధించుకురాగలవని నా మనసు కోరుతున్నది నాయన. ఈ మాటకు ఏమందు నాయన బాలక సిద్ధ? మహాత్మా గురుదేవా, నీ కరుణ కటాక్షం నాపై ఉండవలన కానీ నేను పోయి ఆ కాయగుండ్లు బుధించుకొని రాగలను. నాకు సెలవని సంగము గురుదేవా. సరే చల్లగా పై రమ్ము నాయన, నీకు శుభం పలుకును గాక. మహాత్మా చేసిన ఆయన పోయి వచ్చదా? ఓహో, మా చేసిన ఆయన చెప్పిన ఉక్కు గుండ్లు ఇవే ఉండవచ్చును. అయినా ఇవి మంటికి మింటికి ఏకమై మంటలై మండుచున్నవే. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తులని దర్శనగాక. అందాముగా మదిని గోవిందమానవే. గురుదేవా, రామ రామ రమయని రమయనవే. నా పాపములో పరదోలి మొన లోకవే. భుజింపవే మనస భుజింపవే. అందాముగా మదిని గోవిందమానవే. మహాత్మా గురుదేవా, కృష్ణ 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 యానే కృష్ణ యానవే. నా కష్టాలన్నీ పారదోలి మొన్న ప్రోభవే. బుద్ధి ఇంపావే మనస బుద్ధి ఇంపావే.
అందాము కమ్మని గోవింద మానవే. మహాత్మా గురుదేవా శివ శివ శివయ్య నే శివయ్య నావే మా సింతాలల్లా తీర్చువో వీరా బ్రహ్మయ్య పూజయుంపావే మనసా పూజయుంపావే అందాముగా మగని గోవింద మానవే. ఓహో విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తులను తలసగానే మంటలు చల్లారిపోయినవే. అయినా పూజించుచున్నాను గురుదేవా. ఓం బ్రహ్మేంద్రాయ నమః. ఓం బ్రహ్మేంద్రాయ నమః. ఓం బ్రహ్మేంద్రాయ నమః. ఓహో ఈ ఉక్కులు బుధించగానే ప్రపంచంలో ఉన్న చక్ర లడ్డుల కన్నా మధురమై రుచిగా ఉన్నదే. ఎంత అవతార మూర్తివయ్యా. అంతా నీమయమనే గురుదేవా, అంతా నీమయమనే. మహాత్మా గురుదేవా నీవు చెప్పిన కాయగుండ్లను బుధించి వచ్చి ఉన్నాను గురుదేవా. సరే టుండుంబాలక ఓరి కుమారులారా, అది ఏమిటి తండ్రి? కుమార గోవిందయాచారి, అదేం తండ్రి? సిద్ధయ్య పోయి ఆ కాయ ఉక్కుగుండను భుజించి వచ్చున్నాడు చూడుము నాయన. తండ్రి అంతటి ఘనమైన కారణము కానేరదని నీకు ముందే చెప్పిన ఇంకా తండ్రి మరలా మమ్మల్ని ఎలా అడిగావు? కుమార పొదులరయాచారి, అది ఏమిటి తండ్రి? ఆ సిద్ధయ్య పోయి ఆ కాయ ఉక్కుగుండను భుజించి వచ్చున్నాడు చూడుము నాయన. తండ్రి అంత ఘనమైన కార్యం మాతో కానేరదని నీకు ముందే చెప్పి ఉంటుంది కదా తండ్రి, మరల మమ్మల్ని ఎలా అడిగదవు? కరెక్టుండుము నాయన. ఓరి కుమారులారా, అది ఏమిటి తండ్రి? నేను ఒక మనవి తెలపదను, అది బాగా వినుము నాయన. అది ఎలాగుండదో తెలుపము తండ్రి. కుమార గోవిందయాచారి, అదేం తండ్రి? నేను మన ఊరికి తూర్పు భాగమున అపారమైన 3 ఏర్లు కలవు. ఆ 3 ఏర్లు దాటగానే 7 కొండలు గలవు. ఆ 7 కొండల పైన ఒకే ఒక కాయమాను పుట్టగలదు. ఆ పుట్టలోన కోడెనాగు పాము ఉన్నది. ఆ కోడెనాగు పాముని నువ్వు పోయి పట్టి తీసుకురాగలవని నా మనసు కోరుతున్నది నాయన. ఈ మాటకు ఏమందు నాయన గోవిందయాచారి. తండ్రి నేను పోయి వచ్చేదను, మాకు సెలవు తండ్రి. సరే చల్లగా పై రమ్ము నాయన, నీకు శుభం కలుగునగాక. ఓహో మా తండ్రి చెప్పిన కాయమాన పుట్ట ఇదే ఉండవచ్చును. ఈ కాయమాన పుట్టలో కోడినా పాము కూడా ఇదే ఉండవచ్చును. ఈ పాము కాడికి నేను మరణించినతో ఆ యొక్క సిద్ధునికి పరమరాక్షం ఇయ్యాలని మా తండ్రి మా పైన ఎంతటి కపట బుద్ధి తలపెట్టినాడు. ఆయన ఈ పని కూడా మాతో కానేరదంటే మన మఠంలో మా తండ్రి నన్ను ఏమి చేయగలడు? తండ్రి అంతటి ఘనమైన కారణం మాతో కానేరదు. అదిగో మన మఠంలో ఉన్న దూదేకుల సిద్ధినికే చెప్పు చూడము తండ్రి, చూడము. సరే నాయన చిత్రకే చెప్పేగాక. కుమారాకు పొదులరయాచారి, అది ఏమిటి తండ్రి? ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాటలు వింటున్నావు నాయన? వింటున్నాను తండ్రి. మరలా నీవైనా పోయి ఆ కోడెనాగు పావును పట్టి తీసుకురాగలవని నా మనసు కోరుతున్నది నాయన. ఈ మాటకు ఏమందు నాయన పొదులరయాచారి. తండ్రి నేను పోయి ఆ కోడి నాగపాముని పట్టుకొని తీసుకొని రాగలను. నాకు సెలవున సంగములు తండ్రి. సరే చల్లగా పై రమ్ము నాయన, నీకు జయం కలుగుగాక. ఓహో మా తండ్రి చెప్పిన కాయమాన పుట్ట ఇదే ఉండవచ్చును. ఈ కాయమాన పుట్టలో కోడి నాగపాము కూడా ఉండవచ్చును. ఈ పాము ఘాటికి నేను ఇక్కడ మరణించినచో ఆ యొక్క సిద్ధునికి పరశివయోగ రహస్యం ఇవ్వవచ్చునని మా తండ్రి మా పైన ఎంత తపటబుద్ధి కలబెట్టి ఉన్నాడు. అయినా ఈ పని కూడా మాతో కానేరదంటే మా తండ్రి మమ్మేమి చేయగలడు? తండ్రి అంత ఘనమైన కార్యం మాతో కానేరదు తండ్రి. మన మఠంలో ఉన్న దోదేకల సిద్ధునికే చెప్పు చూడము తండ్రి. సరే అట్టుండు నాయన, చిత్తునికే చెప్పు చూసేగాక. పాలకా సిద్ధ వచ్చున్నావు నాయన? వచ్చి ఉన్నాను గురుదేవా. ఇంతవరకు మీ అన్నగారు చెప్పిన మాటలు వింటున్నావు నాయన? వింటున్నాను గురుదేవా. నీవైన
వెంటనే పోయి ఆ కోడనావు పావుని పట్టి తీసుకురాగలవని నా మనసు కోరుతున్నది నాయన. ఈ మాటకు ఏమందు నాయన బాలక సిద్ధ? మహాత్మా గురుదేవా, నీ కరుణ కటాక్షము నా ఉండవలన కానీ నేను పోయి ఆ కోడి నాగు పామును పట్టుకొని రాగలను. నాకు సెలవని సంగము గురుదేవా. సరే, చల్లగా పై రమ్ము నాయన, నీకు శుభము కలుగును గాక. మహాత్మా జేజి నాయన, పోయి వచ్చదా. పోస్తరే మన్నా సోగ్రానోలారా పోస్తరే మన్నా. మహాత్మా సద్గురుదేవా, పాపములు జపపాటే పాము పరమ పదలేలికే పాము. పాపములు జపపాటే పాము పరమ పదలేలికే పాము. పాము బాట వస్తరే మన్నా సోగ్రానోలారా. పాము బాట వస్తరే మన్నా. పట్టే పాముని లేపే అడగలిపే ఆడే పాము. పాము బాట మెరిగే వచ్చిపోయే వయ్య పూతెలసే. సూటిగా గురసూస్త్ర మెరిగే వచ్చిపోయే వయ్య పూతెలసే. భక్తి హెడగురి కట్టో కట్టే ఫలములుడు ఒక పాటో పాటే. అజాప మంత్రం జపము సేత అఖండ కలలపై వెలిగే పాము. సకల దేహమునందు పాము తెలియకుండా చూటో కొన్నాయి.
సకల దేహము నందు తాను తెలియకుండా చూడో కొల్లై పట్టు తప్పే పట్టాపోతే అగును పాటే కాటు వేసే నడువక గురుగానే పరులు మెల్లగానే పుట్టాగే కాము ధరణిలో నన్ను లోపురము దాసమై వేలి నాటే ధరణిలో నన్ను లోపురము దాసమై వేలి నాటే కంది మల్లయ్య పురములోనే భారతంపై వెలిగే సాత్పురు వీర బ్రహ్మము సేవ చేసే ఏక సిద్ధయ పట్టే కాము కాము కోటీశ్వర బ్రహ్మాండ నాయక నువ్వు తెలిపినటువంటి పుట్టలో అస్తమిస్తున్నాను గురుదేవా. ఆహా, నువ్వు తెలిపినటువంటి పుట్టలో అస్తమిస్తున్నాను. నువ్వు తెలిపినటువంటి పుట్టలో అస్తమించగానే ఈ కోట నాకు పాము పూల నల్లగా మారి నా చేతికి అందినది. మహాత్మా గురుదేవా, ఎంత అవతారా ముట్టువయ్యా. నువ్వు చెప్పినటువంటి పుట్టలో అస్తమితగా ఆ కోటగాకు సర్పము పూలమాలగా మారి నా చేతికి అందినది. ఈ పూలమాలను నీ మెడలో వేసి అలంకరించేదను. నీవంతటి గురు భక్తులవంతుడివే నాయన. నీ అపారమైన ఆ పుట్టులోన నీ అస్తమించగానే కోడరావు పాము మారి పూలమాలగా మారినది నీ చేతికి అందినది నాయన. కుమారులారా, అది ఏమిటి తండ్రి? కుమారా గోవిందయ్యాచారి, అదేమి తండ్రి? సిద్ధయ్య పోయి ఆ కోడినావు పావుని పట్టి తీసుకొచ్చున్నాడు చూడుము నాయన. తండ్రి, ఎప్పటికి నీ సేవ చేసే ఆ సిద్ధుడికే చెప్పు చూడము తండ్రి, చెప్పు చూడము. తండ్రి, అంతటి ఘనమైన కారణం కానిరదని నీకు ముందే చెప్పిన తండ్రి, మరలా మమ్మల్ని ఎలా అడిగావు? సరట్టుడు నాయన. కుమారా కోడిగురయ్యాచారి, అది ఏమిటి తండ్రి? సిద్ధయ్య పోయి ఆ కోడినావు పావుని పట్టి తీసుకొచ్చి ఉన్నాడు చూడుము నాయన. తండ్రి, అంత ఘనమైన కార్యం మాతో కానేరదని నీకు ముందే చెప్పి ఉంటే కదా తండ్రి, మరల మమ్మల్ని ఎలా అడిగేదవు? సరట్టుడు నాయన. ఓరి కుమారులారా, అదేం తండ్రి? నాకు రాను రాను కనసుపు మధ్యమవుతున్నది. నా పిక్కలు గడగడ వణుకుచున్నవి. నేను జీవ సమాధికి పోవడానికి కొద్ది గడియలు మాత్రం మిగిలి ఉన్నవి. దేవి గోవింద,